హాయ్, దిస్ ఈజ్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. అర్చకులతోడిన యమునికాంతాపార బుధదయ తాపసమందార మాహుదయసై సభలో అలంకరించిన జాతి యావత్తు గర్వించదగిన బృహస్సహస్రావధాని సరస్వతి స్వరూపం గురువుగారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అదేవిధంగా ధర్మానికి ఎప్పుడు గ్లాని జరుగుతుందన్నా అటు మీడియాలో కానివ్వండి, ఇటు సమాజంలో ఇంకా ఏ కోణంలో కానివ్వండి, తన కత్తి తీసి ఏమాత్రం మొహమాటం లేకుండా అందరినీ తురుమాడి ధర్మం ప్రకారం నడవాలని యుద్ధం చేస్తున్నటువంటి శ్రీ బంగారాయ శర్మ గారు, అదేవిధంగా ప్రతి ఇంటిలోనూ, ప్రతి చేతిలోనూ, ప్రతి హృదయంలోనూ భగవద్గీత ప్రతిష్ఠించబడాలని కోరుకుంటున్నటువంటి గంగాధర శాస్త్రి గారు, ఇంకా అనేక మంది పెద్దలు, తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక మూలస్తంభంగా వాళ్ళ సభ్యులకే కొనియాడబడుతూ ఉన్న మా శ్రీనివాస్ బాల, తర్వాత గాంధీ గారు, వారందరికీ మరి ఇంకోధికంగా సహాయం చేస్తూ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా, ఈ సంస్థ ఇంత పెద్దగా నిలబడటానికి ఉన్నటువంటి వారి యొక్క సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు, నమస్కారం. బ్రాహ్మణ సంక్షేమము అంటే ఏమిటి? అసలు బ్రాహ్మణ సంక్షేమం అంటే విశ్వశ్రేయం, సమాజ సంక్షేమమే బ్రాహ్మణ సంక్షేమం. ఇవాళ ఇక్కడ అనేక మంది వేద పండితులను రావించి వారు ఇక్కడ సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారంటే పెద్దలు చెప్తారు, బ్రాహ్మణత్వం సనాతన ధర్మం వల్ల బ్రాహ్మణత్వం బతికి పట్టగడుతుందా, బ్రాహ్మణత్వం వల్ల సనాతన ధర్మం బతికి పట్టగడుతుందా అంటే బ్రాహ్మణత్వం వల్లనే సనాతన ధర్మం బతికి పట్టగడుతుంది. కాబట్టి అటువంటి బ్రాహ్మణత్వాన్ని కాపాడటం కోసం బ్రాహ్మణులకు రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏదొచ్చినప్పటికీ మేమున్నాడు. చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి, వైద్యం అవసరమైనటువంటి రోగుల దగ్గర నుంచి, విద్యావసరమైనటువంటి పిల్లవాళ్ళ దగ్గర నుంచి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఈ రంగంలో చేస్తున్నాము, ఆ రంగంలో చేయటం లేదు అనుకుంటా అన్ని రంగాలలో దూరి పనిచేస్తున్నటువంటి వాడు బాల శ్రీనివాస. ఆయన తర్వాత విచిత్రం ఏంటంటే, నాకు పెద్దల ఆశీర్వచనం చేత నాకు ఉభయ రాష్ట్రాల్లో అనేక బ్రాహ్మణ సంఘాలతో సంబంధం, మిత్రత్వం ఉన్నది. వాళ్ళతో ఎవరితో నేను మాట్లాడినా నిన్ననే నాతో బాల శ్రీనివాస మాట్లాడాడని చెప్తారు. బాల శ్రీనివాసకి అంత మమేకమైన జనంలో తిరుగుతూ ఉంటాడు. ఎక్కడో వైజాగ్లో, ఎక్కడో నరసరావుపేటలో, ఎక్కడో కోటప్పకొండలో ఉన్న దొమ్మత్తని బ్రాహ్మణులు ఎలా జరుగుతుందో మీకు చెప్తున్నా. పోయినసారి అనేక మంది బ్రాహ్మణ అర్చకులకు తీసుకొచ్చి సన్మానాలు చేశారు. ఆ సన్మానంలో పెద్ద వివాదం చేశారు ఆంధ్రలో. అప్పుడు మేమందరం నిలబడి ఈ కార్యక్రమం చేసేవాళ్ళే మనకు లేదు, అట్లాంటిది ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తుంటే మీరు ఎందుకు చేస్తున్నారు అని వారికి మొత్తం బ్రాహ్మణ్యం అంతా అండగా నిలబడి శ్రీనివాస నిలబెట్టినట్టు అన్నారు. ఇవాళ శ్రీనివాసకి అక్కడ సంఘాల కంటే కూడా శ్రీనివాస్ ఈ సంఘం ఏదైతే ఉందో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అంత బలం ఉంది అంటే మీకు మనం చెప్తాం. అందుకని ఎక్కడైనా నేను కార్యక్రమం చేయగలరు, ఎక్కడైనా ఏదైనా చేయగలరంటే అది శ్రీనివాసకి ఈ సంక్షేమం. ఎందుకంటే ఎవరి ధోరణిలో వాళ్ళు బ్రాహ్మణ సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా శ్రీనివాసు ఒక విభిన్నమైన ధోరణి, అన్ని రంగాలలో అన్ని రకాలకు ఉంటూ బుద్ధమైన విధేయుడిగా అనే కార్యక్రమాలు చేస్తున్నారు శ్రీనివాస్. ఇందుకు పెద్ద సహకారం, ఆశీర్వాదం ఉన్న వాళ్ళు జరుగుతున్నాయి. కాబట్టి బ్రాహ్మణ సంక్షేమాన్ని, బ్రాహ్మణ ఉన్నతిని తమంతా మాట్లాడుకుంటాం. బ్రాహ్మణులు ఐక్యత లేదండి, బ్రాహ్మణులు అన్ని బాగానే ఉన్నాయి కానీ మనకి ఐక్యత లేదనుకుంటారు. మన పక్క వాళ్ళతో మనం సరిగ్గా మాట్లాడటానికి ఇష్టపడం కానీ బ్రాహ్మణ ఐక్యత గురించి బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం. మనకి పొరపాటు. మీరు పక్క బ్రాహ్మణ్ణి గౌరవించినప్పుడు, పక్క బ్రాహ్మణ సంఘాన్ని మీరు గౌరవించినప్పుడు, మన బ్రాహ్మణ్ణి ఆదరించినప్పుడు, ప్రేమగా చూసినప్పుడు అంతకంటే పెద్ద చైతన్యం ఏమి అవసరం లేదు. అది తప్ప వేరే ఐక్యతను తీసుకురాదని గమనం చేస్తూ బ్రాహ్మణులు గౌరవించుకోవటం, బ్రాహ్మణ కోసం బ్రాహ్మణులు. ఎందుకంటే బ్రాహ్మణ కార్యక్రమం ఏదైనా అది విశ్వవ్యాప్తంగా విశ్వ కళ్యాణం కోసం జరిగే కార్యక్రమమే. కాబట్టి మన పనే అది. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అనే మాటలు ఏవైతే ఉన్నాయో అగో ఇక్కడ ఈ రకమైన కార్యక్రమాల వల్లే, మన వేద ఘోషల వల్లే, మన శుభకామనల వల్లే ఈ విశ్వంలో శాంతి వర్ధిల్లుతుంది, విశ్వం ముందుకు వస్తుంది, అందరూ
సౌభ్రాతృత్వం నిలబడుతుందని మనం చేస్తూ ప్రతి బ్రాహ్మణ కార్యక్రమం సనాతన ధర్మ ఉద్ధరణ జరిగే కార్యక్రమంగా ఇద్దరు బ్రాహ్మణులు కలిస్తే సమాజం గురించి మాట్లాడుకుంటే ఒక దైవదారాధన చేస్తే ఒక వేదం చదివితే అది ఏమవుతుంది అంటే విశ్వ కళ్యాణం అవుతుంది, సనాతన ధర్మ పరిరక్షణ అవుతుందని మనం చేస్తూ అటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నందుకు చేస్తూ, ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చి చెప్పాను, ఒక సంవత్సరం గడపడం సంస్థకి చాలా కష్టం. పైగా మేము ఉత్సవం చేస్తున్నాము, నిలబడి చెప్తున్నాను శ్రీనివాసు, ఇది ఎంతవరకు సాధ్యం అనుకున్నా 2వ సంవత్సరం కూడా చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఏ సంవత్సరం హైదరాబాద్లో ప్రతి వారానికి 10 రోజులకి ఒక బ్రాహ్మణ సంఘం కూడుతుంది. అది మన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. అట్లాంటిది ఎన్ని సంవత్సరాలైనా నిలబడి ఈ బ్రాహ్మణ సంక్షేమం కోసం, బ్రాహ్మణ ఉద్ధరణ కోసం, బ్రాహ్మణ ఐక్యత కోసం నిలబడతామని చెప్పే సంస్థ ఈ బ్రాహ్మణ సంక్షేమ సంస్థగా ఉంది. కాబట్టి మన అందరి ఆశీర్వాదం, మీ అందరినీ దీన్ని ఆశీర్వదించాలి. జాతీయ సహాయకులు వాళ్ళు సాగతమైనటువంటి బృహత్ భవనానికి మనందరం కూడా నిలబడి, ఇది మన భవనంగా మన కార్యక్రమంగా నిలబడి అందరూ సహకారం అందించాలి కోరుకుంటూ, నర్వేద్యన స్థితిలో భవతు సమస్త అనుభవం.